చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇంటికి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు. గుర్తుండి ఉంటుంది అనుకుంటా. పేదలకైతే పాపం చాలా సంబరపడ్డారు. 4 లక్షల రూపాయలు ఇస్తున్నాడు చంద్రబాబు, మేము ఇల్లు కట్టుకుంటాము అని చెప్పి. కొద్ది రోజులు దాలిన తర్వాత అర్బన్లోనే 4 లక్షలు, గ్రామీణంలో ఎంతవరకు ఇవ్వాలనేటువంటి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి నాలుగు మడత పెట్టాడు. మళ్ళీ పాట ఉంది, ఏదో సినిమా నాకు తెలియదు, ఇంత అన్నాడు అంత అన్నాడే గంగరాజు ముంతమావిడి పొండు అన్నాడే అన్నట్టుగా. ఇప్పుడు ఏమనాలంటే ఇంత అన్నాడు అంత అన్నాడే చంద్రబాబు మాయ మాటలు చెప్పి మోసపోయాడే, మాయలతో మోసం చేస్తాడే అని చెప్పి మాట్లాడుకోవాలి. చంద్రబాబుని పాడుకోవాల్సినటువంటి పాట పాపం పేదలకు సంబంధించి ఇల్లు కట్టాల్సినటువంటి వాడు కట్టనీయకుండా నేను 4 లక్షలు ఇస్తా, అంత ఇస్తాను ఇంత ఇస్తానని చెప్పి తీరా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంది, మేము 5 సంవత్సరాలు 6.5 సంవత్సరం క్రితం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 రూపాయలు ఇచ్చాడో ఆ 1,80,000 ఈరోజు కూలీలు పెరిగాయి, రేట్లు పెరిగాయి, సిమెంటు స్టీలు పెరిగింది, అయినా కూడా రేటు పెంచకుండా అదే రేటు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి రేటును మాత్రమే ఈరోజు కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అర్బన్లో 2.5 లక్ష, 4 లక్షలు అని చెప్పి 2.5, రూరల్లో 2.5 లక్ష, 4 లక్షలు అని చెప్పి తర్వాత 2.5 అని చెప్పి ఇప్పుడు 1,80,000. చంద్రబాబు ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలని, ఎక్కడ తేడా ఉండకూడదని. చంద్రబాబు అబద్ధం చెప్పాడు అంటే గోడగట్టి సిమెంట్ పూసి సున్నం వేసినట్టు ఉంటుంది తప్ప ఎతికినా ఎక్కడ అతుకులు కనపడవు. కాబట్టి చంద్రబాబు నాయుడు 3 లక్షలు అన్నాడు కాబట్టి 3,192 ఇళ్లకు సంబంధించి ఇదిగో నేను గృహప్రవేశాలన్నీ చేసేస్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాను అని చెప్పి చెప్పడం జరిగింది. 19,678 ఇళ్ళు నేను కట్టాను అని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి దానికి సంబంధించి పాపం ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళు పాపం అయోమయంగా అయ్యా మీరు ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఇళ్లలో ఉన్నాం కదా మేమన్నా కూడా వాళ్ళకి ఒక తాళం చేతిలో పెట్టడం, ఆ నమూనా అన్ని రకాలైనటువంటి విన్యాసాలు చూసాం. కొంతమంది మీడియా పక్షపాతం లేకుండా పారదర్శకంగా ఉండే మీడియా కూడా అయ్యా లబ్ధిదారులు ఆశ్చర్యపోయి ఈ విన్యాసాలు చూసామని కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అధికారులు ఏం చెప్పారంటే మేము మొత్తం 2,838 ఇళ్ళు మంజూరు చేశాం, దానిలో 2,824 ఇళ్ళు అసలు మొదలు కాలేదు. అర్బన్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కింద 14 ఇళ్ళు బిలో బేస్మెంట్ లెవెల్, అంటే గుణాధారాలు కూడా తీయలేదంటే ఊరికి గుంతలు దగ్గర ఉండాలని చెప్పారు. డబ్బులు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి పేమెంట్ ఎంత చేశారని అడిగితే ఎక్కడ ₹1 కూడా పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పి అధికారులు నిర్ధారించినటువంటి కాగితం. ఈరోజు చంద్రబాబు నాయుడికి అమరావతి మీద ఉన్నటువంటి మోజు, అమరావతికి ఇవ్వడం అనేటువంటి తప్ప అమరావతి నిర్మాణం కావాలా, దానిలో నేను 5 ఎకరాల స్థలంలో ఇల్లు కట్టాలా, నాకు 4 పక్కల రోడ్డు ఉండాలా, నేను ఓ బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప పేదవాడి ఇంటిని గురించి పేదవాడిని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేడు. అందుకనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినప్పుడు కూడా పేదవాడికి ఇల్లు నిర్మాణంలో అన్యాయం జరుగుతుందని చెప్పి నిలదీయలేక కేవలం వాళ్ళ అమరావతికి ఏదన్నా అప్పిస్తే దాన్ని తీసుకొని వచ్చి సంతృప్తిపడి అమరావతి నిర్మాణం చేయాలా, అమరావతి దేశంలో ప్రపంచ రాజధానిగా ఉండాలా, ఆ ప్రపంచ రాజధానిలో నేను రాజులాగా పరిపాలించాలా, నాకు ఒక రాజమహల్ లాగా ప్యాలెస్ ఉండాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప పాపం చెట్ల కింద ఉండి వానకు తడుస్తూ ఎండకు ఎండు ఉండేటువంటి వాడికి ఒక గూడు కల్పించాలి పేదవాడికి అనేటువంటి ఆలోచన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి.